హలో అండి. వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోయి టిప్స్ ఏంటో చూసేద్దాము. మొదటి టిప్ వచ్చేసి ఇలా మిక్సీ జార్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా. మెయిన్గా మన చిన్న మిక్సీ జార్స్ అనేది మసాలా వాడడానికైనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా లేదంటే ఆనియన్ పేస్ట్ కట్ట మిక్సీలో అనేది రుబ్బుతూ ఉంటాం కదా. అలాగా మిక్సీ పెట్టుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది పోదండి. ఎంత వాష్ చేసినా కూడా అలా స్మెల్ పోలేనప్పుడు ఈ టిప్ అనేది పాటించండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా దాచిన చెక్క అనేది కాల్చుకుని స్టవ్ మీద అలా కాల్చిన దాన్ని ఇప్పుడు మనం మిక్సీలో పెట్టేసుకుని క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. ఇలాగ 2 మినిట్స్ దాకా అట్లే అలా ఉంచేస్తే మనకి దాచిన చెక్క స్మెల్కి అనేది అందులో ఉన్న ఘాటు స్మెల్ గట్టా పోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అయినా ఏదైనా పోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఒక ప్లేట్ తీసుకోవాలి. అందులోకి ఇలాగ బిర్యానీ ఆకు ఉంటాయి కదండి, అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీకు చేతితో అవ్వలేదంటే సిజర్ పెట్టన్నా కట్ చేసుకోవచ్చు. చూస్తాం కదా, ఈ విధంగా చిన్న ముక్కల కింద అన్ని కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన దాన్ని తర్వాత వచ్చేసి లవంగాలు వేసుకోవాలి, రాల్ సాల్ట్ వేసుకోవాలి, ముద్దపకారం బిళ్ళలు ఉంటాయి కదండి, అవి ఇలాగ మెదుపుకుని వేసుకోవాలి. ఇలా అన్నిటిని కలుపుకోవాలండి. ఇప్పుడు అది పక్క పెట్టుకుని నేను టిష్యూ పేపర్ అనేది యూజ్ చేస్తున్నాను. మీ దాని బదులుగా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ టిష్యూ పేపర్స్ అనేది 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను. ఇలా కట్ చేసుకున్న దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అనేది అందులో వేసేసుకోవాలి. మీరు దీని బదులుగా ఇలా కట్ చేసిన బదులుగా మీరు మిక్సీలోనే వేసుకుని పౌడర్ చేసుకున్నాను యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా చేసుకున్నాం కదా, అవి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ అన్నిటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నానండి నేను. ఇలా ఫోల్డ్ చేసుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో, మనకు దేనికి యూజ్ అవుతుంది కూడా చూపిస్తాను మీకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అందరం హ్యాండ్ బ్యాగ్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా. యూజ్ చేసుకున్నాక ఉతుకుని పెట్టేస్తుంటాము. అలా పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఈ పొట్లను తీసుకెళ్ళి ఆ బ్యాగ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా బట్టల మధ్యన కూడా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల బొద్దింకలు కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఏది ఉండదని మంచి అరోమా అనేది వస్తుంది. అక్కడే కాకుండా ఇలాగా డబ్బాల దగ్గర కూడా పెట్టుకుంటే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనకి బనానా అనేది చాలా అంటే చాలా ఇష్టం కదా. చాలా ఇష్టంగా కూడా తింటాము. అలాంటి బనానా అనేది మనం ఫేస్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. ఫేస్ గ్లో అవడమే కాకుండా ఫేర్గా తయారవుతుంది. మీరు ఈ యొక్క బనానాతో ఫేస్కి మనకి ఎంత గ్లోయింగ్ తయారవుతుందో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలాగా మనం బనానా అనేది తీసుకున్నాం కదా, తొక్క కూడా పాడేస్తుంటాము. ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. మీ ఫేస్కి చాలా అంటే చాలా బాగా పనికొస్తుంది. ఇలాగా పైన తొక్కని తీసుకున్న దాని మీద నేను కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇలా షుగర్ యాడ్ చేసుకుని నేను ఫేస్ మీద చూపించట్లేదు, హ్యాండ్స్ మీద చూపిస్తున్నానండి. మీరు ఫేస్ మీద నెక్ దగ్గరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ మీద అనేది చేసి చూపిస్తున్నాను. ఇలాగా స్మూత్గానే రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మీకు అందులో డెడ్ సెల్స్ కూడా అన్నీ పోతాయండి. మనకి ఇలాగా స్క్రబ్బర్ లాగా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా స్క్రబ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక హ్యాండ్స్ తోటి స్మూత్గా మర్దన చేసినట్టు చేయాలి. ఇలా చేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ అలాగ వదిలేసేయాలని మొత్తం మారిపోవాలి. ఇలా చూడండి, మొత్తం డ్రై అయిపోయింది కదా. డ్రై అయిపోయాక వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఒక కాటన్ క్లాత్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, హ్యాండ్ అనేది చాలా నీట్గా అనేది వచ్చింది కదా. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇలాగ బనానా అనేది చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను నేను. ఇలాగా స్పూన్ తోటి మొత్తం మ్యాష్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలండి. చూస్తున్నా కదా, ఇలాగ మొత్తం మ్యాష్ చేసేసుకున్నాను నేను. ఇలా మ్యాష్ చేసుకున్నాక అందులోకి కొంచెం అంతా హనీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి చిటికెడు పసుపు వేసుకున్నానండి. వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. హనీ పసుపు అంతా ఆ పేస్ట్లోకి మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నా కదా, ఇప్పుడు హ్యాండ్స్ మీద అనేది అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు ఫేస్కైనా నెక్కైనా చాలా బాగా అనేది రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలాగ అప్లై చేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి క్లీన్ చేసి చూడండి. మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఇలాగే మీరు డైలీ చేస్తుంటే ఫేస్ అనేది చాలా వైట్ అనేది అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేశాను. అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ దాకా అట్లే ఉంచేసుకోవాలండి. అట్లే ఉంచేసి మేము 5 మినిట్స్ తర్వాత వాష్ చేసి చూస్తే మీకే రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. బాగా డ్రై అయిపోయింది కదా. ఇలా డ్రై అయిందని ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను మీకు. ఇలా వాష్ చేసి చూపిస్తున్నానని చూడండి. ఆ వాష్ చేసుకున్నాక క్లాత్ తోటి క్లీన్ చేసేసుకుంటే చూడండి, హ్యాండ్ మీదే చాలా వైట్ అనేది అయిపోయింది కదా. హ్యాండ్కి తేడా చూస్తున్నారు కదా. చాలా చాలా
చూడండి ఎంత వైట్గా వచ్చిందో. ఇలాగ డైలీ చేస్తే ఇంకా వైట్గా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా యూజ్ చేయాలి. ఒక బౌల్ తీసుకున్నాను. తీసుకుని అందులోకి కొంచెం అంతా పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి వైట్ వెనిగర్ వేసుకుంటున్నానండి. ఇలా వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకుని మొత్తం ఆ వెనిగర్ అంతా ఆ పేస్ట్ ఆ సాల్ట్ అంతా వెనిగర్లో మొత్తం కలిసిపోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మొత్తం పేస్ట్ అంతా వెనిగర్లోకి పేస్ట్ సాల్ట్ మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఇలా మిక్స్ అయిపోయాక ఒక గ్లాసు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుంటే సొల్యూషన్ అనేది రెడీ అయిపోయిందండి. మన కిచెన్లోని కౌంటర్ టాప్ అంతా చాలా నూనె జిడ్డు మార్కులు గట్రా పట్టేస్తుంటాయి కదా. అలా కాకుండా స్టవ్ కూడా చాలా జిడ్డు అనేది పెట్టేస్తుంది కదండి. అలా జిడ్డు అనేది పెట్టేసిన దాన్ని ఈ సొల్యూషన్ తోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మీరు సబ్బు కానీ మీరు స్క్రబ్ కూడా ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంత నీట్గానే క్లీన్ అయిపోతుంది. చూస్తాం కదా, ఈ విధంగా ఆ వాటర్ అంతా మొత్తం స్టవ్ మీద కౌంటర్ టాప్ మీద మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకుందండి. నేను స్క్రబ్బర్ ఏదో వాడట్లేదండి. న్యూస్ పేపర్ తోటి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇలాగా స్టవ్ బర్నర్స్ కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు వాటితోటి. స్క్రబ్బర్ కూడా యూజ్ చేసిన అవసరం ఏం లేదండి. ఇలాగ న్యూస్ పేపర్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా నూనె జిడ్డు మరకలు ఏది ఉండదండి. ఒక్కసారి మీరు ఇలాగా ఒకసారి క్లీన్ చేసి చూడండి, చాలా నీట్గానే క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం బ్యాక్ సైడ్ అంతా టైల్స్ కూడా అది కూడా క్లీన్ చేస్తాం. వంట చేసినప్పుడు మొత్తం దాని మీద నూనె జిడ్డు మరకలు కర్రీ మరకలు కట్టపడిపోతుంటాయి కదా, అలాంటివన్నీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. స్క్రబ్బర్ సోపు ఏది వాడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం స్టవ్ కింద కూడా అన్నం అనేది ఒలిగిపోతూ ఉంటుంది కదా, వండినప్పుడు అది కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇలాగా స్క్రబ్బర్ ఏది పెట్టిన అవసరం లేకుండా ఒక న్యూస్ పేపర్ తోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నా కదా, ఇలా క్లీన్ చేసిన కదా వాష్ చేసి చూపిస్తాను చూడండి. వాష్ చేసాక చూడు, మొత్తం జిడ్డు అనేది ఏది లేకుండా చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి సొల్యూషన్ తోటి క్లీన్ చేసి చూడండి. మీరే నిజంగా ఆశ్చర్యపోతారు. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇంట్లో ఇలా ఐరన్ పెన్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, దోశలకైనా బసరట్లకైనా దేనికైనా ఐరన్ పెన్ అనేది యూజ్ చేస్తుంటాము. అది అట్లే వాడుకుని పెట్టేస్తే డస్ట్ అనేది పడిపోతూ ఉంటుంది కదా. అలా పెట్టకుండా మనం ఇలాగా ఈ టిప్ అని పాటించి స్టోర్ చేసుకోవండి. అస్సలు డస్ట్ అనేది పడదు. ఐరన్ పెన్ అనేది అంత మాటలు వాష్ చేయకూడదు కదా, వాష్ చేసినా కూడా దోశలు అనేది సరిగ్గా రావండి. ఇలాగా క్లీన్ చేయకుండా మనం డస్ట్ అనేది పడకుండా ఉండాలంటే ఇలా కవర్ పెట్టుకుని మనం స్టోర్ చేసుకుంటే ఈ విధంగా ఐరన్ పెన్ అనేది ఇలా స్టోర్ చేసుకోండి. అస్సలు పెనం అనేది పాడవకుండా ఉంటుంది. టిప్స్ అన్నీ మీకు నచ్చినాయి అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.